హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా షాప్ అయితే చూపిస్తున్నాను. వెల్కమ్ టు సౌభాగ్య బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్. చాలా మంది అడుగుతున్నారు, మేడం గారు మీరు షాప్లో ఐటమ్ చూపిస్తున్నారు, షాప్ అడ్రస్ చెప్పట్లేదు, మరి మా శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు ఎలాగండి రావాలి మీ షాప్కి అని. కానీ సార్ అందరికీ చెప్తున్నాను, మీకే కాదు, నాకు వీడియో తీయడానికి క్లారిటీ అదే టైం అయితే ఉండడం లేదు. రోజు నేను చిన్న పాపతో షాప్కి వస్తున్నాను కదా, తను వదిలేసి వచ్చిన రోజు ఏదో ఒక రోజు మా ఇంటి నుంచి కూడా షాప్ అడ్రస్ మొత్తాన్ని నేనైతే క్లారిటీగా వీడియో తీసి అయితే పెడతాను. సో అప్పుడు వరకు ప్లీజ్ ఏమనుకోకండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది నెహ్రూ రోడ్ అంటారండి, అందరికీ తెలుస్తుంది. శ్రీకాకుళంలో ఉండే వాళ్ళకైతే బ్యాంగిల్స్ షాప్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి, అందులోనే మా షాప్ కూడా ఒకటి. అండ్ నటరాజ్ లాడ్జ్ పక్కన అనమాట షాప్ అడ్రస్ అయితే. ఆర్కే బ్యాక్ సైడ్ రోడ్ వస్తుంది, 2 టౌన్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. బట్ నాకు చెప్పడం రాదు, నేను ఏదో ఒక రోజు క్లారిటీగా వీడియో అయితే తీస్తాను. ప్రస్తుతానికైతే మేము షాప్ చేంజ్ అయ్యామని చెప్పాం కదా రీసెంట్గా. సో ఈ షాప్ అయితే మాది చిన్నగా క్యూట్గా ఉంటుంది, బట్ ఐటమ్ మొత్తం ఉంటుంది. ఏంటి షాప్ ఇంత చిన్నగా ఉందని అనుకోవద్దు, ఈ చిన్న షాపేనండి మాకు లైఫ్ లాంగ్ జీవితం అనమాట. ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వచ్చిన వరకు మాకు ఇదే అంతా. ఫుడ్ పెట్టడానికైనా ఏం చేయడానికైనా ఇదే అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను. మా ఆయన నా కోసం నేను చేస్తానండి అంటే సరే చెయ్యు అని చెప్పి ఒప్పుకున్నారు. బిజినెస్ కాబట్టి నాకైతే ఇంకా నా జీవితం అంతా ఇంతే, ఇక్కడే నా కూతుర్లు పెద్ద అయిపోయి నన్ను చూసుకున్న వరకు. సో ప్రస్తుతానికైతే ఈరోజు షాప్కి వచ్చినప్పటికి లేట్ అయిపోయింది, అందుకే మాకు తెలిసిన కస్టమర్ కూడా వచ్చారనమాట. ఆమె మా పాపతో ఆడుకుంటున్నారు, వాళ్ళ బాబు పెళ్ళి ఉందని చెప్తే బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు వాళ్ళ పాప వాళ్ళందరూ. సో ఇదండి మా షాపు. ఈ ప్రీవియస్గా ఈ వర్క్ చేయించడానికి ఒక 4 లక్షలు అయిపోయింది. చాలా బాధ అనిపించింది మళ్ళీ వెంటనే షాప్ మీద డబ్బులు పెట్టినందుకు. కానీ అంతకు ముందు ఉండేది 25,000 అండి, చాలా కష్టంగా ఉండేది. 25,000 ఎవ్రీ మంత్ తీయాలి అంటే ఇంటి రెంటు, షాప్ రెంటు, కరెంట్ బిల్లు, అమ్మాయికి జీవితం, అందులోనే మన ఖర్చులు అంటే కొంచెం కష్టం కదా. అలానే ఇదేంటి తక్కువ మేడం అంటే ఇది కూడా 20,000 అండి, కానీ 5,000 అయినా మిగులుతుంది కదా నా ఖర్చాలు, అట్లీస్ట్ ఇంటి రెంట్కైనా పనికొస్తుంది. సో ఇదనమాట మా షాప్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆదరించండి అని నేను గట్టిగా అడిగినా మళ్ళీ ఏంటండి ఇంతగా మంచి షాప్ పెట్టుకొని అంటున్నారు అనుకోకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.